ఇది ఒక కూటమికి నిజంగా ఒక కుదుపు లాంటిదే. ఏకంగా హైకోర్టు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అట అతను, దాంతోపాటుగా అతను ఈ వాలంటీర్ రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా కూడా చేస్తున్నాడు అంటున్నారు. బై ప్రొఫెషన్ వచ్చేసి అతనికి ఏదో జ్యూస్ బండి కూడా ఏదో ఉందట, మరి అది షుగర్ కేన్ జ్యూస్ లాంటిది ఏదో సంథింగ్. మరి ఇంత సామాన్యుడు మీద పోలీసుల ప్రతాపాన్ని సీరియస్గానే తీసుకుంది హైకోర్టు ధర్మాసనం. సో ఇది ఏకంగా సిబిఐకి రిఫర్ చేసింది. సో కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు ఇది ఒక చెంపపెట్టు కాదంటారా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు బాజీ గారికి, కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా స్క్రీన్ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏదైతే కథనం చూసామో, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాలంటరీ విభాగానికి చెందినటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. దాని మీద హైకోర్టు సీరియస్ అవటం, దాన్ని సిబిఐకి రెఫర్ చేయటం మేము కూడా చూడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంటే పోలీసు వారి వర్షన్ ఒక డిఫరెంట్ గా ఉంది. అదే విధంగా కోర్టు వారు మెయిన్ గా ఏమి పాయింట్అవుట్ చేశారంటే, ఎవరైతే వైసీపీ ప్రతినిధికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే మనం అరెస్ట్ చేశారో వారి యొక్క సతీమణి గారు దీనికి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేశారని కంప్లైంట్ ఇవ్వడం దారుణంగా, దానికి సంబంధించి కోర్టు కూడా దాన్ని సుమోటాగా తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు చెప్పిన టైమింగ్స్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని టైమింగ్స్ ప్లస్ ఆవిడ చెప్పే టైమింగ్స్ ఒకటి మిస్ మ్యాచ్ అవడం అనేది ఒకటి కన్సర్న్ గా చెప్పారు. తర్వాత ఏదైతే పోలీస్ వాళ్ళు యూనిఫామ్ లో లేకుండా అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అభియోగం హైకోర్టు తరఫు నుంచి. ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఇది ప్రభుత్వముకి సంబంధించిందా, ప్రభుత్వం చేయమనిందా అనేది చాలా అదైతే 100% ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము పదే పదే మా ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏంటంటే ఏది చేసినా చట్టపరంగా చేయండి, న్యాయపరంగా చేయండి. చట్టానికి ఎవరెవరైతే అక్రమంగా లేదా చట్టం ముందు ఎవరైతే తప్పుడు దోవ పట్టించే కార్యక్రమాలు చేస్తారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్తాను. అయితే ఇక్కడ పోలీసు వారు నిజంగా పోలీసు వారి వర్షన్, అదే విధంగా కోర్టు వారు ఆలోచిస్తున్నటువంటి వర్షన్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. కాబట్టే దీన్ని సిబిఐ వారికి పంపించారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి ఇంకా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ వాళ్ళకి రెఫర్ చేశారనేది నా ఉద్దేశం. దీంట్లో ప్రభుత్వాన్ని మనం లాగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి సంబంధించి దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు తెలిసి అయితే ఇంతవరకు లేదనేది మనం మాట్లాడుకో. ఎందుకంటే ఒక రకంగా మీరు బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తది కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. కానీ ఇక్కడ కొంతమంది పోలీసు వారు వారి అత్యుత్సాహం అయి ఉండొచ్చు, లేకపోతే లేదా వాళ్ళ వర్షనే వాళ్ళు కరెక్ట్ గా అయి ఉండొచ్చు. కానీ ఇది అక్రమ అరెస్ట్ కాదా, నిజంగా ఆయన గంజాయి తరలిస్తుంటేనే నిజంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే గంజాయి తరలిస్తా ఉంటానో, లేకపోతే గంజాయి అమ్ముతా ఉంటానో, గంజాయి సప్లై చేస్తా ఉంటానో ఇప్పుడు అరెస్ట్ చేశారంటే దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ కూడా కోర్టు మన పోలీసు వారి దగ్గర ఉంటే ఖచ్చితంగా అవి కూడా సిబిఐ వారికి ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అయితే దీనిలో నిజానిజాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నాయి. ఇక్కడ మనం అంటే గతంలో వైసీపీ వాళ్ళు ఏదైతే పందా ఫాలో అయ్యారు, లేని కేసుల్ని బనాయించడం, అంటే అక్రమ కేసులు బనాయించడం, ఏదైతే వాళ్ళకి గంజాయి ఈ బ్యాచ్లన్నీ కూడా వాళ్ళకి కామన్ కాబట్టి అక్రమంగా కేసులు, అదేవిధంగా దాడులు చేయించడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయించడం, వాళ్ళని అక్రమాలు చేయించడం, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి కామన్. మా ప్రభుత్వంలో పోలీసు వారు తప్పు చేసినా, లేకపోతే సామాన్యుడు తప్పు చేసినా, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని దీనికి ప్రభుత్వానికి అయితే ఎటువంటి సంబంధం లేదు. బట్ కోర్టు ఎవరైతే వాళ్ళ ఒక దీనికి సిబిఐకి రెఫర్ చేశారో యాజ్ ఏ పార్టీ సైడ్ నుంచి మేము దాన్ని రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం. దానిలో నిజానిజాలు కూడా సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా అయితే తెలుస్తారని అయితే చెప్తాను సురేష్ గారు. అంటే ఒకటి ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు అని మీరు చెప్పినా డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ పోలీసులు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకపోకుండా పోలీసులు అంత అత్యుత్సాహం చూపిస్తారు అని అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఎంత రిస్క్ పోలీసులు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు అతనికి ఒక ట్రాక్ రికార్డ్ ఉందట, అంతవరకు వాస్తవం. అతను సోషల్ మీడియాలో విపక్ష కూటమి పార్టీల మీద చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెడతాడట. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అదొక పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా
వైసీపీ పార్టీ చేపిస్తుంది అనేది కూడా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అతను సొంతంగా చేసే పరిస్థితి కూడా కాదు, అదొక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లాగా ఉందనేది తెలుస్తుంది. కానీ అలా సోషల్ మీడియాలో ఆ రకంగా ఉన్న వాళ్ళను కూడా కోర్టు ఇష్టారీతిన అరెస్ట్ చేయడానికి కూడా ఈ మధ్యకాలంలో కనిపించింది కదా. మహా అయితే మీరు ఏం చేయాలి, సోషల్ మీడియాకి రిలేటెడ్ కేసుల్లో అయితే 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ నుంచి మినహాయించమని చెప్పేసి పోలీసులు చెప్పింది. సో 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్కి అవకాశం లేదు కదా అని చెప్పేసి సోషల్ మీడియా కేసుని మరి గంజాయి కేసుగా మార్చారనేది కదా ఇప్పుడు ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు హైకోర్టే అభిప్రాయపడింది అనంటే దాంట్లో ప్రైమా ఫేసి లేకుండా సిబిఐ దాకా అక్కడికి ఎందుకు ఇస్తుంది? సో అలాగే ప్రభుత్వం యొక్క ఏమాత్రం ప్రమేయం లేకుండా పోలీసులు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఇది ఎట్లా ఉంటదంటే సురేష్ గారు, నేను ఇప్పుడు గొడ్డలు వేటిని కాస్త నారాసుర రక్త చరిత్రలు చేశారు చూడండి, గుండెపోటుగా చేశారు చూడండి. ఆ టైపు వ్యవహారంలో వీళ్ళంతా నడుపుతారు. వైసీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళ మిస్సెస్ గారు వెళ్ళారు. ఇర్రెవలెంట్ గా ఎవరైతే పోలీసు వారు చెప్పేదానికి క్వైట్ ఆపోజిట్ వాళ్ళు చెప్పించుండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్పేది అంటే కోర్టు వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పు పట్టట్లేదు, స్టిల్ రెస్పెక్టింగ్ దట్. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆయన యొక్క యాక్టివిటీస్ ఏవి ఉన్నాయి. ఆయన మేము నిజంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించో, చంద్రబాబు నాయుడు గారి మీదో, లేకపోతే మా లోకేష్ బాబు గారి మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదో, ఎన్డీఏ గవర్నమెంట్ మీదో ఏదైనా నిజంగా వ్యతిరేక పోస్టులు పెట్టి, లేకపోతే ఇల్లీగా రాష్ట్రంలో ఏదో చేసేసేవాడైతే మేము 1.5 years వరకు ఆగాల్సిన అవసరం లేదు కూడా. నిజంగా అతను వాళ్ళ వాలంటీర్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి, అన్ని కూడా మేము దీనికి ఏదో స్కెచ్ చేసి లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, సాక్షాత్ మీరు నిన్న చూశారు, ఆయన శంకరయ్య ఎవరో పులివెందులకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఒక సీఎం గారికి నోటీస్ పంపించారంటే పోలీసు వ్యవస్థను కూడా, పోలీసులో ఉండే వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అన్న విషయం కూడా మనం చూసుకోవాలి. చాలా దిక్కుల పోలీసు వ్యవస్థలో కూడా ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు, గత ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉండేవాళ్ళు ఈ రోజు కూడా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. మేము పదే చెప్తున్నాం, అటువంటి వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయొద్దు. ఈ ప్రభుత్వము చట్టపరంగా న్యాయబద్ధంగా ఏది చేసినా చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయడానికి వాళ్ళు ఏమైనా చేయొచ్చు సురేష్ గారు. ఇక్కడ సిబిఐ కోర్టు, సిబిఐకి ఎంక్వైరీ చేశారు. సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నిజాలు తెలుస్తారు, అది గంజాయా లేకపోతే సోషల్ మీడియా కేసా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని, సోషల్ మీడియా కేసుకి సంబంధించినటువంటి వ్యక్తిని ఏదైతే గంజాయి కేసు మీద అరెస్ట్ చేశారు, చేసే అంత ఆలోచన అనేది సామాన్యంగా ఎవరికి రాదు, అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే ఎందుకంటే ఒకవేళ మనం ఇది సోషల్ మీడియా కేసు, మనం గంజాయి కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తాం, కోర్టులో ఖచ్చితంగా మొట్టికాయలు పడతాయని చెప్పేసి పోలీసు వ్యవస్థ అంత తెలుసుకోలేని స్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. పోలీసు వాళ్ళకి ప్రతిదీ తెలుసు. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఏదైనా మైనర్ చిన్న సోషల్ మీడియాలో ఇంకో సెక్షన్ యాడ్ చేయడం వేరు, లేకపోతే ఇక్కడ పూర్తిగా 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన దానికి రిమాండ్ చేసే సెక్షన్లు పెట్టేసుకుని గంజాయి కేసు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర 100% ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ 100% ఎవిడెన్సెస్ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు, సిబిఐ వారికి కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ కోర్టు అభియోగాలు రెండే. ఒకటి, వాళ్ళ వైఫ్ చెప్పినటువంటి టైమింగ్స్, అంటే అతను ఏ టైంలో అరెస్ట్ చేశారు, పోలీసు వారు ఎలా వచ్చారు, ఎలా తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు అనే విషయాలకు సంబంధించి ఒకటి ఆ టైమింగ్స్. తర్వాత పోలీసు వారు కోర్టుకి చెప్పినటువంటి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మిస్ మ్యాచ్ అవ్వలేదు. పోలీసు వారు మీరు ఎందుకు యూనిఫామ్ లో వెళ్లకుండా సివిల్ లో వెళ్లారని చెప్పేసి మాకు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి కోర్టు వారు ముఖ్యంగా ప్రస్తావించినటువంటి. ఇక్కడ ఎవరైతే అతను ఉన్నాడో వైసీపీ అతను, వాళ్ళ మిస్సెస్ గారి అబద్ధాలు చెప్పుండొచ్చు. కాబట్టి మనం నిజాలు పూర్తిగా బయటకు వస్తాయి రేపో ఎల్లుండిలో, మనం వెయిట్ చేస్తే సరిపోతుంది సురేష్ గారు. దీనికి ప్రభుత్వానికి దీనికైతే ఎటువంటి సంబంధం లేదు కూడా. మేము అరెస్ట్ చేయదలుచుకున్న ఇంత ఆగం కూడా మేము అక్రమ అరెస్టులకి, అదే విధంగా ఎవరైతే రాష్ట్రంలో ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పు చేశారో అటువంటి వాళ్ళందరినీ కూడా మేము లైట్ తీసుకున్నాం. మేము చెప్పేది ఒకటే, రాష్ట్రంలో ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళు అవును సార్, అదే మీ లాజిక్కే కరెక్ట్ అయితే మరి గత ప్రభుత్వంలో కూడా పోలీసులు చేసినటువంటి చర్యలకి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? అప్పుడు మరి వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని దానికి బాధ్యులుగా మీరు అప్పుడు మాట్లాడారు కదా. మీరే కాదు, మనమంతా కూడా చూసాం కదా, అలాగే కనపడింది కూడా కదా మన కళ్ళకి. కాబట్టి సరే, మీరు మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని మీరు సమర్థించుకోవచ్చు, దాన్ని ఎవరు కాదంటలేదు. రైట్, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే గనక
అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఇక్కడతో అక్కడ వరకే ఐ మీన్ పరిమితం అవుదాము. తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అది ఏం జరుగుతుందనే చూద్దాం. ఇక్కడ మేము గత ప్రభుత్వంలో పోలీసు వారు ఉన్నారు కదా, మీరు కూడా ఆ రోజు అలాగే మాట్లాడారు కదా, ఆ రోజు పోలీసు వాళ్ళు చేసే తప్పులకి ప్రభుత్వాన్ని నిందించారు కదా అంటే, ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, అదేమన్నా చిన్న తప్ప? దాన్ని గొడ్డల పోటును కాస్త గుండుపోటుగా రాసినటువంటి పోలీసు వారు అది ఎవరు చేపించుంటారు? ప్రభుత్వం చేపించుంటారా, లేకపోతే పోలీసు వారు ఇంటెన్షన్ గా చేస్తుంటారా? నేను అదొక వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నేను మాట్లాడటం లేదు. ఆ పెట్టి కేసులు అయినటువంటి లేదంటే గనక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కూడా ఎంత అమానుషంగా గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ప్రవర్తించారో మనం చూసాం. జర్నలిస్ట్ అంకంరావు గారు కావచ్చు, లేదంటే మన గుంటూరులో పెద్ద ఆవిడ విషయంలో కానీ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి ఎస్ అదే అంటున్నాను నేను. మరి అవన్నీ అప్పుడు మనం ఖండించినప్పుడు పోలీస్ చర్యల్ని ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు కానీ మనం భావించినప్పుడు ఆబ్వియస్గా అనుమానం వస్తుంది. రైట్, యూ గాట్ ద రైట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, నో ప్రాబ్లం.